ప్రపంచంలో ఇప్పుడు చాలా పాపులర్ డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్. ట్రెడిషనల్ పేమెంట్ మెథడ్స్, ట్రెడిషనల్ బ్యాంకింగ్ మోడ్ని బైపాస్ చేసి ఏ దేశం యొక్క రెగ్యులేషన్లోనూ, ఏ రెగ్యులేటరీ బాడీ యొక్క రెగ్యులేషన్లోనూ, ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క రెగ్యులేషన్లోనూ లేకుండా బిట్ కాయిన్ ఇప్పుడు చాలామందిని ఉర్రూతలూగిస్తోంది. బిట్ కాయిన్ దాదాపు ప్రపంచంలో ఈ రోజున 18 మిలియన్ల బిట్ కాయిన్స్ ఉన్నాయంటే దాని యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మధ్య ఎక్కువ న్యూస్లో ఉంటుంది? దానికి ప్రధాన కారణం ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్ ప్రపంచంలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి అని మనకు తెలుసు. ఆయన ఒక ట్వీట్ సడన్గా బిట్ కాయిన్ వాల్యూని డబుల్ చేసేసింది. 3 మాసాల క్రితం ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. టెస్లా కంపెనీ తన పేమెంట్స్లో బిట్ కాయిన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తానని చెప్పడంతో బిట్ కాయిన్ ధర సడన్గా దూసుకెళ్ళిపోయింది. చాలామంది ప్రపంచ దేశాల నుంచి బిట్ కాయిన్ వైపు పరుగులు తీశారు. అయితే కొన్ని రోజుల క్రితం మళ్ళా అదే ఇలాన్ మస్క్ ఇంకో ట్వీట్ చేశారు. బిట్ కాయిన్ మైనింగ్లో అంటే బిట్ కాయిన్ జనరేషన్లో చాలా ఎనర్జీ ఖర్చు అవుతుందని చెప్పి, ఆ ఎనర్జీ వల్ల కోల్ ఎక్కువ బర్న్ అవుతుంది, దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పి తను టెంపరీగా క్రిప్టో కరెన్సీస్ను యాక్సెప్ట్ చేయట్లేదని ప్రకటన చేయడంతో మళ్ళా బిట్ కాయిన్ ధర పడిపోయింది. అయితే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి భారతదేశంలో పొజిషన్ ఏంటి? భారతదేశంలో క్రిప్టో కరెన్సీ ఇల్లీగల్ అయితే ఏం కాదు. అంటే యూ కెన్ పర్చేస్ బిట్ కాయిన్, యూ కెన్ ట్రేడ్ బిట్ కాయిన్. 2017లో దీనికి సంబంధించి క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇండియా ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వేసింది. ఈ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. దానిలో ముఖ్యమైనది గవర్నమెంటే తన క్రిప్టో కరెన్సీని లాంచ్ చేయొచ్చని, ప్రైవేట్ సెక్టర్కి, ప్రైవేట్ ఎంటిటీస్ చేతికి ఈ క్రిప్టో కరెన్సీస్ వెళ్ళకూడదని ఈ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ చెప్పింది. భవిష్యత్తులో ప్రధానంగా ప్రజలందరూ కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆధారపడతారని, సో డిజిటల్ కరెన్సీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని కూడా చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ఈ క్రిప్టోకి సంబంధించిన డీల్స్ కానీ, బిట్ కాయిన్ సంబంధించిన డీల్స్ కానీ, దానికి సంబంధించిన లోన్స్ కానీ, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ ఎంకరేజ్ చేయకూడదని బ్యాన్ విధిస్తూ ఆర్బీఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని మీద సుప్రీంకోర్టులో కేసు నడిచింది. గత సంవత్సరం సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇచ్చింది. బిట్ కాయిన్ మీద నిషేధం తప్పు అని చెప్పి, బిట్ కాయిన్ మనం ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో ఇప్పుడు బిట్ కాయిన్స్ ఇండియాలో ఇల్లీగల్ అయితే ఏం కాదు. దీనికి ఒక నిదర్శనం చెప్పొచ్చు. దాదాపు ఈ రోజున 7 మిలియన్ల మంది ఇండియన్స్ అంటే 70 లక్షల మంది భారతీయులు $1 బిలియన్ వర్త్ క్రిప్టో కరెన్సీ కలిగి ఉన్నారు. $1 బిలియన్ వర్త్. దీనిలోనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. కంపెనీస్ బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, దానిలో ట్రేడ్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా అది ఎంసీఏకి తెలియపరచాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇచ్చిన డైరెక్షన్స్లో ఉంది. అంటే ఇప్పుడు బిట్ కాయిన్స్ మనం ఎలా చేయొచ్చు, దానిలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్సే కాదు, బిట్ కాయిన్లో మనకు వచ్చిన ప్రాఫిట్స్ కానీ వీటిలో కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందన్నమాట. చైనా కూడా ఈ మధ్య బిట్ కాయిన్స్ ఎక్కువ వార్తలు ఉండడానికి కారణమైంది. బిట్ కాయిన్ని చైనా ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మైనింగ్స్ని చైనా ఈ వారం రోజుల్లో బ్యాన్ చేసేసింది. దానిపైన చాలా స్ట్రాంగ్ హోల్డ్ పెట్టేసింది అనమాట. ఇంత బిట్ కాయిన్స్ మీద కంట్రోల్ బాగా పెట్టింది. అయితే బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఏంటి? బిట్ కాయిన్ మైనింగ్ అంటే కంప్యూటర్స్లో కాంప్లెక్స్ మ్యాథమెటికల్ పజిల్స్ ఆర్ అలోరిథమ్స్, కాంప్లెక్స్ మ్యాథమెటికల్ పజిల్స్ని సాల్వ్ చేస్తూ బిట్ కాయిన్స్ని జనరేట్ చేయటం అనమాట. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ పజిల్స్ని సాల్వ్ చేస్తూ బిట్ కాయిన్స్ని జనరేట్ చేయటం. సో ఈ జనరేషన్కి చాలా ఎక్కువ ఎనర్జీ పడుతుందంట. దీనికి సంబంధించి ఇలాన్ మస్క్ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ చాలామంది, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ చాలామందిని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి బిట్ కాయిన్ మైనింగ్కి చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది కాబట్టి మేము బిట్ కాయిన్ టెంపరీగా ఆపుతున్నామని. అయితే చాలామంది బిట్ కాయిన్స్ ఎక్స్పర్ట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు బిట్ కాయిన్స్ని, క్రిప్టో కరెన్సీని. దానికి కారణం భవిష్యత్తులో ఎక్కువ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి. ఫియట్ కరెన్సీ అంటే ఇప్పుడు మనం వాడే కరెన్సీ కానీ వీటికన్నా కూడా డిజిటల్ కరెన్సీ బెటర్ అని చెప్పి. అయితే ఇవి హైలీ వాలటైల్, హైలీ స్పెక్యులేటివ్, దీనికి ఏ రెగ్యులేషన్ లేదు.
నువ్వు ఎంతైనా లాస్ పోవచ్చు, ఏ కంట్రోల్స్ లేవు. ఈ పరిస్థితిలో బిట్కాయిన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ నష్టాలు పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గత మాసంలో. సో దాంతో ఇప్పుడు బిట్కాయిన్ ప్రపంచ మార్కెట్స్లో ఒక పెద్ద స్టేక్, అంటే షేర్ మార్కెట్ కన్నా కూడా డేంజరస్గా ఉంది బిట్కాయిన్ మార్కెట్ అన్నమాట. సో దీంతో బిట్కాయిన్ అనేది తరచూ ఈ మధ్య న్యూస్లో వస్తుంది.